ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలంలో భాగంగా ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారం 29/6/2025 తేదీ ఆదివారం నుండి 5/7/2025 తేదీ శనివారం వరకు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను తెలుసుకుందాం. దానితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో విశేష దినాలను తెలుసుకుందాం. అలాగే శ్రీరస్తు అంశంలో రాళ్ల ఉప్పుతో పాటించదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి తిథి ఉదయం 11:50 వరకు, అనంతరం పంచమి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:36 వరకు, అనంతరం మఘా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలోని ముఖ్యమైన రోజులను పరిశీలిద్దాం. జూన్ 30 సోమవారం స్కంద పంచమి, జూలై 1వ తేదీ మంగళవారం కుమార షష్ఠి, జూలై 5వ తేదీ ఆషాఢ శుద్ధ దశమి శనివారం నుండి శాకంబరి ఉత్సవాల ప్రారంభం. ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే శుక్రుడు వృషభ రాశిలో, రవి మిథున రాశిలో సంచారం, బృహస్పతి మిథున రాశిలో సంచారం, బుధుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశుల్లో సంచారం, కుజుడు సింహరాశిలో, రాహుకేతువులు కుంభ, సింహరాశుల్లో సంచారం, శని మీనరాశిలో. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, గురుడు, చతుర్థంలో బుధుడు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకు సమాజంలో లభిస్తుంది. చేసేటటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొన్ని విమర్శలను సైతం లక్ష్య పెట్టకుండా మీరు సంకల్పించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతారు. వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో విభేదించినా కూడా ఏకాభిప్రాయానికి వచ్చి కొన్ని నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను అందుకుంటారు. రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో వారం ప్రారంభంలో చిన్నపాటి గందరగోళ స్థితి ఉన్నప్పటికీ వారం మధ్యలో దాన్ని పరిష్కరించుకొని వారాంతంలో ఆర్థికంగా వెసులుబాటును సంపాదిస్తారు. మేషరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం, సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేయడం వలన మరిన్ని విశేష ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారంలో జన్మ శుక్రుడు, ద్వితీయంలో రవి బృహస్పతులు, తృతీయంలో బుధుడు, చతుర్థంలో కుజ కేతు చంద్ర సంచారం వలన కొన్ని వ్యవహారాలలో ప్రతికూలతలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సమీప వ్యక్తులతో మాట పట్టింపులు, మంచికి పోతే చెడు ఎదురైందన్న చందంగా కొన్ని విషయాలు ఉంటాయి. మీరు ఇచ్చేటటువంటి సలహాలు అవతల వాళ్లకు అనుకూలమైన ఫలితాలే వచ్చినప్పటికీ అవతల వారి నుండి కృతజ్ఞత ఆవిష్కరణ లేకపోవడం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. హోల్సేల్, రిటైల్ రంగాల వారికి కొనుగోళ్లు, అమ్మకాలకు అనుకూలమైనటువంటి సమయం. కాస్మెటిక్స్, వస్త్రాలు, నూతన ఆభరణాల కొనుగోలుకి ధనాన్ని వెచ్చిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గృహోపకరణాలు, విలాస వస్తువులకు సంబంధించి కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని ముఖ్య కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులను కలుసుకొని వారితో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన అవకాశం ఈ వారంలో స్పష్టంగా గోచరిస్తుంది.
ఈ రాశివారు లక్ష్మీ నృసింహ స్తోత్రపారాయణ, హనుమంతుడికి సింధూరంతో అర్చన జరిపించడం వలన మరిన్ని విశేష శుభ అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మిథున రాశి. జన్మరాశి యందు రవి గురుల సంచారం, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజ కేతు చంద్రగ్రహాల యొక్క సంచారం వలన అనుకూల ప్రతికూల ఫలితాలు రెండు సమాన స్థాయిలో ఉంటాయి అని చెప్పవచ్చు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం వలన మనస్తాపానికి గురవుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయలేకపోవడం వలన ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేని పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి కార్యక్రమాలకి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. సమీప బంధువుల్ని సంప్రదించి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు అందుకుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఈ వారంలో ఆరోగ్యం కుదుటపడే పరిస్థితులు కనబడుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి వైద్య చికిత్సా విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే సూచనలు ఉన్నాయి. వాహనాల విషయంలో, ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. నూతన వస్తువుల కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన సానుకూలమైనటువంటి శకునాలు గోచరిస్తాయి. లోహం కొనుగోలుకై పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఆలోచించడం మంచిది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు, కిరాణా వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలు మళ్ళీ తెర మీదకు వచ్చి వాటి తాలూకు లాభాలను అందుకుండేటటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి. శత్రుబాధ తొలగిపోయి ఎవరైతే మీరు ప్రతికూలత ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటున్నారో వారి నుండి అనుకూలత లభించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీకు వారి సహాయ సహకారాలు లభించే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు గోశాల సందర్శనం, విష్ణు స్తోత్రపారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. కర్కాటక రాశి. జన్మరాశి యందు బుధుడు, అష్టమంలో రాహువు, భాగ్యస్థానంలో శని సంచారం వలన ఈ వారంలో శుభ అనుకూల ఫలితాలు చాలా అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. ఆగిపోయినటువంటి ధనం చేతికి అందేటటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగం విషయంలో బదిలీలు, పదోన్నతులకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి స్పష్టమైన శకునాలు రాబోతూ ఉన్నాయి. చేసేటటువంటి బాధ్యతల్లో, విధుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను అందుకుంటారు. వ్యాపారం విషయంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను అధిగమించి వ్యాపారాలను లాభాల బాటగా నడిపించే సూచనలు ఉన్నాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో స్పర్ధలు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు వాటిని చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చి కొన్ని ముఖ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటే సూచనలు ఉన్నాయి. వాహనాల కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. రోజువారీ వస్తువులు కొంత ఇబ్బంది పెట్టి వాటి మరమ్మతుకై కొంత ధనాన్ని కూడా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. వస్తువులు, వస్త్రాల కొనుగోలుకు ధనాన్ని వెచ్చిస్తారు. వినోదాలు, విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం పొదుపుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లి వాటి పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్త అవసరం. ఈ రాశివారు మరిన్ని అనుకూల ఫలితాలు సాధించడానికి దత్తాత్రేయ స్తోత్రపారాయణ, శివ దర్శనం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది. సింహరాశి వారికి ఏకాదశంలో రవి గురుల సంచారం, వ్యయంలో బుధుడు, అష్టమంలో శని, ఈ గ్రహాల వలన అనుకూల ప్రతికూల విషయాలలో అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయలేకపోవడం, చేసేటటువంటి పనుల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటం, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో విభేదించడం, సమీప వ్యక్తులు మాట్లాడే మాటలకు మనస్తాపానికి గురయ్యేటటువంటి సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. గత వారంలో మీరు చేసినటువంటి పని తాలూకు ఆర్థిక లబ్ధి ఈ వారంలో చేకూరే అవకాశం ఉంది. చేతికి అందినటువంటి ధనం అనవసర ఖర్చులకు వినియోగించేటటువంటి సూచనలు ఉన్నాయి కనుక అప్రమత్తత అవసరం. సమీప వ్యక్తుల కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ విలువైనటువంటి సమయాన్ని వారి కోసం కేటాయిస్తారు. కొన్ని ముఖ్యమైన ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. దేవాలయ సందర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు.
కేతు చంద్రుల ప్రభావం చేత ఆధ్యాత్మిక భావాలను హృదయం నిండా నింపుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. హోమాది కార్యక్రమాలు కూడా నిర్వహించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఏకాదశంలో ఉన్నటువంటి రవి ప్రభావం చేత కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ రంగాల వారికి ప్రత్యేక గుర్తింపు, కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను కూడా అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో అప్రమత్తత అవసరం. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ, మహాలక్ష్మి దర్శనం, గోశాల సందర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి వ్యయస్థానంలో కుజకేతువులు, లాభస్థానంలో బుధుడు, దశమస్థానంలో రవి, బృహస్పతుల ప్రభావం చేత కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ వారంలో పూర్తవుతాయి. పూర్తి చేయడానికి కష్టతరమైనటువంటి పనులు, గతంలో వాయిదా వేసినటువంటి పనులు కూడా ఈ వారంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు కార్యస్థానంలో కొంత పోటీ వాతావరణం నెలకొంటుంది. బదిలీలు, పదోన్నతులకు చేసేటటువంటి ప్రయత్నాల్లో కొంత చొక్కెదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. గతంలో మీ నుండి లబ్ధి పొంది ఆర్థిక వ్యవహారాలు మీతో నిలిపినటువంటి వారు కొంత మొహం చాటేసి మీకు ఇవ్వవలసినటువంటి ధనం విషయంలో కొంత ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్తగా మీరు పెట్టుబడి పెట్టేటటువంటి వ్యవహారాల విషయంలో అప్రమత్తత అవసరం. షేర్స్, స్పెక్యులేషన్, మార్కెటింగ్ రంగాల వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో కొంత గందరగోళం నెలకొనే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కొన్ని రద్దయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెట్టుబడులు, అదేవిధంగా రాబడి సమానంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతికూలతలను దాటడానికి మంగళవారం నాడు వచ్చేటటువంటి స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయడం, సోమవారం నాడు స్కంద పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ఈ వారంలో మీకు వీలైనప్పుడు శివ దర్శనం చేయడం మంచిది. తద్వారా అనుకూల శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి శుక్రుడు అష్టమస్థానం, భాగ్యస్థానంలో రవిగురుడు, రాజ్యస్థానంలో బుధుడు, ఏకాదశ స్థానంలో కుజకేతువుల సంచారం వలన శరీరంలో కొంత నడత ఏర్పడే సూచన ఉంది. చిన్న చిన్న అలర్జీలు, అనారోగ్య సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఔషధ సేవనం విషయంలో సమయపాలన పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. చేతికి అందినటువంటి ధనం అనుకోకుండా చేజారే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీదపడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. సమీప వ్యక్తులతో మీరు నిర్వహించేటటువంటి ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు దొరకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ముఖ్యమైనటువంటి వస్తువులు, సర్టిఫికెట్ లాంటివి చేజార్చుకునేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలు అనవసరమైనటువంటి ఆలోచనలతో మనస్తాపానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. మీ మాట కొంత వివాదాస్పదంగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సూచనలు పాటిస్తూ కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వ్యాపారస్తులకు ప్రతికూలతలు తొలగిపోతాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సబ్సిడీ అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూల శకునాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రపారాయణ, విష్ణు ప్రీతికై తులసీ దళాలతో అర్చన చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం, అష్టమంలో రవిగురుడు, భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం వలన నూతన వస్తుప్రాప్తి, కాస్మెటిక్స్, వస్త్రాలు, ఆభరణాలు మొదలైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. విలాస వస్తువులకై ధనాన్ని వెచ్చిస్తారు. ఆన్లైన్ షాపింగ్కి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ముఖ్య కార్యక్రమాలు వాయిదా పడడంతో అనుకోని విశ్రాంతి ఈ వారంలో లభించే సూచనలు ఉన్నాయి. సమీప వ్యక్తులతో కొన్ని చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలను నిర్వహించడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయమై వైద్య సందర్శనం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొంటారు. ముఖ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు రోజువారీ విధుల్లో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు
పని ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు బదిలీలు పదోన్నతుల కోసం చేసేటటువంటి ప్రయత్నంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలను చాకచక్యంగా మీరు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి కొన్ని ముఖ్య విషయాల్లో ప్రశంసలు అందుకుంటారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో ఛేదించి ఆనందంగా ఈ వారాన్ని పూర్తి చేసుకుంటారు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ శ్రవణం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ధనుర్రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అర్ధాష్టమ స్థానం 4వ స్థానంలో ఉన్నటువంటి శని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి గురుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం చేత ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు చేసేటటువంటి పనికి సంబంధించినటువంటి గుర్తింపు లభించకపోవటం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత విభేదించే సూచనలు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దవారికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొనే సూచనలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటువంటి ముఖ్య కార్యక్రమాలు, వేడుకలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానుకలు అందజేయడానికి కొంత ధనాన్ని వెచ్చిస్తారు. సహోద్యోగులతో కలిసి విందులకు హాజరవుతారు. కొన్ని ముఖ్య కార్యక్రమాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. క్రమం తప్పకుండా చేసేటటువంటి దైవ దర్శనంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణం విషయంలో అప్రమత్తత అవసరం. మీరు తరచూ వినియోగించేటటువంటి వస్తువులు కొంత మొరాయించి వాటి మరమ్మతుకై కొంత ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయటం, స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ అవకాశాన్ని అనుసరించి సుబ్రహ్మణ్య దర్శనం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను, ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ రాహువు, తృతీయ శని, అష్టమంలో కుజ కేతు చంద్రగ్రహ సంచారం వలన తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రతికూలతలు ఎదురవుతాయి. అనుకోని ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. ఉద్యోగస్తులు రోజువారీ విధుల్లో చేసేటటువంటి పొరపాట్ల వల్ల కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల నుండి కొన్ని విమర్శలను సైతం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. సహోద్యోగుల నుండి కొంత పోటీ వాతావరణం ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి కొంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకొని వారాంతంలో వ్యాపారాలు మళ్ళీ గాడిలో పడేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. భాగస్వాములతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకొని ఏకాభిప్రాయానికి వస్తారు. పొదుపుకై కొంత ధనాన్ని ప్రక్కన పెట్టే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆభరణాల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి కార్యక్రమాల గురించి చర్చిస్తారు. పుణ్యక్షేత్రాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు మరింత ఉత్సాహాన్ని నింపేటటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశివారు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ, సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి కుజ కేతు చంద్రగ్రహాల ప్రభావం వలన ఈ వారంలో జరిగేటటువంటి విషయాల్లో కొన్ని గందరగోళ పరిస్థితులు, కొన్ని విషయాలు మిమ్మల్ని విస్మయానికి గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది. సమీప వ్యక్తుల ప్రవర్తన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సమీప వ్యక్తులతో కొన్ని చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదించి మీరు మనస్తాపానికి గురవుతారు. ముఖ్య వ్యక్తులతో జరగవలసినటువంటి సమావేశాలు ఉద్యోగస్తులకు ఈ వారంలో వాయిదా పడే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యాపారస్తులకు కొన్ని ప్రయత్నాల్లో చుక్కెదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. రుణాల కోసం బ్యాంకుల దగ్గర చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో ఈ వారంలో అనుకున్నటువంటి ఫలితాలు అందే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి.
భాగస్వాములతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి కీలక నిర్ణయాలు ఈ రాశి వ్యాపారస్తులు తీసుకుంటారు. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. విద్యార్థులకు ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి మహిళలకు ఉత్సాహంగా ఈ వారం సమయం గడుస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, శ్రీ గణేశాయ నమః అనేటటువంటి నామాన్ని ఈ వారంలో వీలైనన్ని సార్లు స్మరించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మస్థానంలో శని, తృతీయ స్థానంలో శుక్రుడు, 4వ స్థానంలో రవి బృహస్పతులు, 6వ స్థానంలో కుజ కేతు చంద్రగ్రహాల సంచారం వలన అనవసరమైనటువంటి విషయాలలో సమీప వ్యక్తులతో మనస్పర్ధలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలకై ధనాన్ని వెచ్చిస్తారు. గతంలో ఎప్పటి నుండో మీ చేతికి రావాల్సినటువంటి ఎదురు చూస్తున్నటువంటి ధనం ఈ వారంలో అందేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చేతికి అందినటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి ఖర్చులకు వెచ్చించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి వ్యయాన్ని నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు అందుకొని కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. ఆహారం విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. ఈ వారంలో విశ్రాంతి కొంత తక్కువ ఉంటుంది. మీరు చేసేటటువంటి పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. షేర్స్, స్పెక్యులేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఆచితూచి అడుగు వేయటం మంచిది. మీ అనుభవం మీకు సత్ఫలితాలను అందజేయబోతుంది. సమీప వ్యక్తుల సలహాలు, సూచనల కంటే కూడా మీ సొంత బుద్ధితో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు మంచి లాభసాటి ఫలితాలను అందజేస్తాయి. ఈ రాశివారు దశరథకృత శనైశ్చర స్తోత్రపారాయణ, వెంకటేశ్వర స్వామి దర్శనం, శమీవృక్ష ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా అందే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరస్తు శుభమస్తు. శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి రాళ్ల ఉప్పు విశేషంగా సహకరిస్తుంది. గృహంలో సముద్రపు ఉప్పు ఒక చిన్న గాజు సీసాలో వేసి నైరుతి దిక్కులో ఆ సీసాను ఉంచడం ద్వారా గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి గుమ్మానికి 2 పక్కల ప్రతిరోజు కొన్ని ఉప్పు నీళ్లు చల్లితే గృహానికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోతే రాళ్ల ఉప్పు కలిపిన నీళ్లు తల దగ్గర ఉంచి ఉదయం నిద్ర లేవగానే మొక్కల్లో పోయటం ద్వారా నిద్రా సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకోవటానికి గదుల్లో 4 మూలలా చిన్న గిన్నెలు ఉంచి సముద్రపు ఉప్పు పోసి మూత పెట్టి ఉంచాలి. ఇలా చేస్తే గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం వీలైనప్పుడు అన్నదానం కోసం 20 కేజీలు రాళ్ల ఉప్పు దానం ఇస్తే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. అలాగే రాళ్ల ఉప్పు అనేది నైరుతిలో గృహంలో 1 కేజీ పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉంచినట్లయితే ఇంటి యజమానికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. నైరుతిలో ఉన్నటువంటి ఈ రాళ్ల ఉప్పును 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.